హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ మాయరోగం. ఇది బేతాళ కథ. ఈ కథకు ఆధారం శ్రీ అజ్జరపు హనుమంతరావు గారి రచన. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు రాజా, నీ పట్టుదల వజ్రదత్తుడి పట్టుదలను కూడా మించి ఉన్నదే. అయితే అతనిలాగా నువ్వు సిద్ధించిన ఆశయాన్ని కూడా చేజారిపోనీయకు. శ్రమ తెలియకుండా ఉండగలందుకు నీకు వజ్రదత్తుడి కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం మగధన ఏలిన దేవదత్తుడికి వజ్రదత్తుడు అనే కొడుకు ఉండేవాడు. చిన్నతనం నుంచి అతనికి వైద్యశాస్త్రంలో చాలా ఆసక్తి ఉంటూ వచ్చింది. బాల్యంలోనే అతను వైద్య గ్రంథాలన్నీ చదివాడు. తర్వాత సమస్త మూలికల ఉపయోగాలు కూడా తెలుసుకున్నాడు. కొంతకాలం అటవీకులతో తిరిగి అనేక రహస్య చికిత్సలు నేర్చుకున్నాడు. యవ్వనం సంప్రాప్తించే నాటికి అతను అపర ధన్వంతరి అని కీర్తి తెచ్చుకున్నాడు. యుక్త వయసు రాగానే అతని తల్లిదండ్రులు అతనికి వివాహం చేసి సంకల్పించారు. వజ్రదత్తుడు నవమన్మథ ఆకారుడు. అందుచేత అతని కోసం అతిలోక సౌందర్యంగా కళ్యాణు ఎక్కడైనా దొరుకుతారా అని తెగ వెతికారు. వారికి నచ్చిన కొంతమంది కన్యలు వజ్రదత్తుడికి నచ్చలేదు. అతను ఏ మనిషిని చూసినా సరే వెంటనే ఆ మనిషిలో ఉండే శరీర సంబంధమైన లోపాలు, మానసిక సంబంధమైన లోపాలు తెలుసుకోగలడు. అందుచేత తాను చూసిన కన్యలలో అతనికి ఏవేవో లోపాలు కనిపించసాగాయి. ఆ కాలంలో విదర్భ దేశంలో విక్రమసేన మహారాజుకు తేజోవతి అనే అపురూప సుందరి అయిన కుమార్తె ఉండేది. ఆమె తల్లిదండ్రులు కూడా తమ కుమార్తెకు అన్ని విధాలా తగిన భర్త ఎక్కడ దొరుకుతాడా అని తెగ వెతుకుతున్నారు. వాళ్ళు వజ్రదత్తుడి అందచందాలను గురించి విని ఉన్నారు. కానీ తమ కుమార్తెను మగధకు తీసుకుపోయి వజ్రదత్తుడికి చూపటం తమ పరువుకు లోపం అని వారికి అనిపించింది. అయితే వజ్రదత్తుడు తేజోవతిని ప్రత్యక్షంగా చూసిన పక్షంలో అతను తప్పక ఆమెను భరించి పెళ్లాడతాడు అన్న నమ్మకం వారికి ఉన్నది. ఈ స్థితిలో తేజోవతి ఆమె తల్లిదండ్రులు కలిసి వజ్రదత్తుడిని విదర్భకు రప్పించడానికని ఒక ఎత్తు ఆలోచించారు. తేజోవతికి హఠాత్తుగా మాట పడిపోయిందన్న వార్త దేశమంతటా గుప్పుమన్నది. తన కుమార్తెకు తిరిగి మాట తెప్పించిన వైద్యుడు ఎత్తు బంగారం ఇస్తానని విక్రమసేనుడు ప్రకటన చేశాడు. ఎందరో వైద్యులు వచ్చి తేజోవతిని చూశారు. కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది. ఏ వైద్యుడైనా నిజంగా మాట పడిపోయిన మనిషికి చికిత్స చేయగలడు. కానీ మాట పడిపోయినట్టు నటించే మనిషికి చికిత్స చేయటం ఎవరి వల్ల సాధ్యమవుతుంది? కొంతకాలం గడవనిచ్చి విక్రమసేనుడు మగధకు మనిషిని పంపుతూ తన కుమార్తెకు చికిత్స చేసి పోవలసిందని వజ్రదత్తుడిని అర్థించాడు. వజ్రదత్తుడు తన తండ్రి అనుమతి పొంది ఆ మనిషి వెంట విదర్భకు ప్రయాణమే వచ్చాడు. వజ్రదత్తుడికి విక్రమసేనుడు సకల మర్యాదలు అల్లుడి కన్నా ఎక్కువగా జరిపి తన కుమార్తెను చూపించాడు. తేజోవతిని చూస్తూనే వజ్రదత్తుడు అటువంటి కన్య ప్రపంచంలో మరొకటి ఉండదని, ఆమెకు చికిత్స చేసిన అనంతరం ఆమెను తనకిచ్చి వివాహం చేయమని విదర్భరాజును అడుగుదామని అనుకున్నాడు. అయితే తేజోవతికి నిజంగా మాట పడిపోలేదని, ఆమె ఈ కారణం చేతనో అలా నటిస్తున్నదని తెలుసుకోవడానికి వజ్రదత్తుడికి ఎన్నో క్షణాలు పట్టలేదు. నయం చేయడానికి ఇదేమంత కష్టతరమైన వ్యాధి కాదు. ఈ రాజ్యంలో ఉండే ఘనవైద్యులు దీన్ని కుదర్చలేకపోయారంటే ఆశ్చర్యంగా ఉన్నది. ఒక్క మాత్రతో ఈమె రోగాన్ని నయం చేస్తాను అని వజ్రదత్తుడు తన మందుల సంచి నుంచి ఒక మాత్ర తీసి తను చూస్తుండగానే తేజోవతి చేత మింగించాడు. ఆ రాత్రి అతను విదర్భరాజు వద్ద సెలవు పుచ్చుకోకుండా ఎవరికీ తెలియకుండా మగధకు ప్రయాణమే వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయానికి తేజోవతికి నిజంగానే మాట పడిపోయింది. విక్రమసేనుడు కంగారు పడి వజ్రదత్తుడి బసకు మనిషిని పంపితే అతడు వెళ్ళిపోయినట్టు తెలిసింది. గత్యంతరం లేక విక్రమసేనుడు తన కుమార్తెను వెంటబెట్టుకుని మగధకు వెళ్ళాడు. వజ్రదత్తుడికి ఎన్నో క్షమాపణలు చెప్పుకున్నాడు. తన కుమార్తె మాట పడిపోయినట్టు నటించిన కారణం కూడా అతడికి చెప్పాడు. వజ్రదత్తుడు తేజోవతికి మరొక మాత్ర ఇచ్చాడు. ఒక్క గడియ కాలంలో ఆమెకు మాట తిరిగి వచ్చింది. వజ్రదత్తుడి తల్లిదండ్రులు తేజోవతి పట్ల చాలా సానుభూతి చూపారు. తమ కొడుకును పెళ్లాడే ఉద్దేశంతో ఆమె మాట పడిపోయినట్టు నటించడం ఏమంత గొప్ప నేరంగా వారికి తోచలేదు. తేజోవతి అందచందాలు చూసి
ఆమె తమ కోడలైతే ఎంతో బాగుంటుందని వారు చాలా ముచ్చటపడ్డారు కూడాను. నేను వచ్చిన పని సగం పూర్తి అయింది. నా కుమార్తెను పెళ్ళాడి దాని పని పూర్తి చెయ్యి అని విక్రమసేనుడు వజ్రదత్తుడితో అన్నాడు. మీరు మీ అమ్మాయి చికిత్స కోసం ఎన్నో శ్రమలు కోర్చి మా రాజ్యానికి వచ్చారు. ఆ పని పూర్తి చేశాను. ఇక నన్నేమీ అడగండి, ప్రయోజనం ఉండదు అన్నాడు వజ్రదత్తుడు. విక్రమసేనుడు దేవదత్తుడితోనూ ఆయన భార్యతోనూ చెప్పుకుని, మీ కుమారుడి మనసు మార్చడానికి ప్రయత్నించండి. నా కుమార్తె అతనిపైనే ఆశలన్నీ పెట్టుకుని ఉన్నది అన్నాడు. తల్లిదండ్రులు ఎంతగా చెప్పినా వజ్రదత్తుడు తేజవతిని పెళ్ళాడటానికి ఒప్పుకోలేదు. చివరకు విక్రమసేనుడు హతాశుడై తన కుమార్తెను వెంటబెట్టుకుని విదర్భకు తిరిగి వెళ్ళిపోయాడు. బేతాళుడి కథ చెప్పి రాజా, వజ్రదత్తుడు మొట్టమొదట తేజవతిని చూడగానే ఆమెను పెళ్ళాడాలని అనుకున్నాడు కదా. చివరకు ఆమెను నిరాకరించడానికి కారణం ఏమిటి? తనకు లేని మూతనాన్ని ఆమె నటించి తనను మోసగించిందని ఆగ్రహించాడా? ఆమె అలా చేసింది అతని కోసమే కదా. ఆ సంగతి తెలిసి కూడా అతని మనసు ఎందుకు మారలేదు? పోనీ తనను మోసగించిందని ఆగ్రహించిన వాడైతే తిరిగి ఆమెకు మాట ఎందుకు తెప్పించాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, వజ్రదత్తుడు అన్ని వ్యాధులను నిదానం చేయగల అపర ధన్వంతరి. కానీ తేజోవతికి అతని శక్తులలో నమ్మకం లేక అతని ఎదుట మాట పడిపోయినట్టు నటించి అతని శక్తికి తీరని అవమానం చేసింది. తన శక్తిని ప్రదర్శించడానికి అతను ఆమెకు నిజంగా మాట పోగొట్టాడు. వ్యాధిగ్రస్తులు కోరినప్పుడు చికిత్స చేయటం వైద్యుడి విధి కనుక తాను పోగొట్టిన మాటను తానే తిరిగి తెప్పించి తన ధర్మాన్ని నిర్వర్తించుకోవడంతో పాటు తన శక్తిని మరొకసారి రుజువు చేసుకున్నాడు. ఇక అతను తేజవతిని పెళ్ళాడటం మాటకు వస్తే తేజవతి ఆశయం అతని కళ్ళపడటమే అయిన పక్షంలో అతను తన వద్దకు వచ్చిన క్షణంలోనే ఆమె అతనితో తనకు నిజంగా మాట పడిపోలేదని, అతన్ని రప్పించడానికి తాను ఎత్తు వేశానని చెప్పి ఉంటే అతను క్షమించి ఉండేవాడినేమో. తనను పెళ్లాడగోరిన తేజవతి తానుగా ఈ నాటకమంతా లేకుండా మగధకు వచ్చి ఉంటే అతను ఆమెను తప్పక పెళ్లాడేవాడే. అలా చేయక తనను మగధ నుంచి రప్పించి తాను వచ్చినాక కూడా తన శక్తిలో అవిశ్వాసం ప్రదర్శించడం అతను సహించలేకపోయాడు. తాను వలసిన వాడుగా అతన్ని చూడడానికి తేజవతి మగధకు రాలేకపోయింది గనక వైద్యుడుగా తనను చూడవచ్చేటట్టు చేశాడు వజ్రదత్తుడు. ఆమె మాట తెప్పించగానే వారు వచ్చిన పని ముగిసిందని విక్రమసేనుడితో అన్నది కూడా అందుకే. మగధకు రావడంలో వారి ఉద్దేశం వజ్రదత్తుడికి తేజవతికి వివాహం చేయటమే అయిన పక్షంలో విక్రమసేనుడు ఆ ప్రయాణాన్ని ఏనాడో చేసి ఉండవలసింది. అందుచేత వజ్రదత్తుడు తేజవతిని వివాహం ఆడడం నిరాకరించడానికి బోలెడంత కారణం ఉన్నది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. తరువాతి కథ కనకమ్మ కథ. ఈ కథను రాసిన వారు శ్రీ కెవి గోపాలరావు గారు, విజయవాడ. పూర్వం ఒక ఊర్లో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు 2 కొడుకులు. ఇద్దరు ఒకరిని మించిన వారు ఒకరు. తర్వాత కొన్నాళ్లకు బ్రాహ్మణి భార్య గర్భవతి అయింది. ఆమెకు వేవిళ్లలో ఒక కోరిక పుట్టింది, వెలగకాయలు తినాలి అని. అవి తెచ్చిపెట్టమని కొడుకులిద్దరినీ బతిమాలింది. ఆ ఊళ్ళో వెలగ తోట ఎక్కడా లేదు. ఎట్లాగైనా తెచ్చి పెడతామని ఆ 2 కొడుకులు తల్లికి మాట ఇచ్చి బయలుదేరి వెళ్లారు. కొంత దూరం వెళ్లేసరికి దారికి అడ్డంగా ఒక అడవి వచ్చింది. అందులో జరపడి ఇంకా కొంత దూరం ముందు ప్రయాణం సాగించారు. అలా వెళ్తూ ఉండగా కొంత దూరంలో ఒక పెద్ద తోట వారికి కనిపించింది. వెంటనే ఇద్దరు ఒక్క అంగలో ఆ తోటలోకి వెళ్లారు. ఆ తోటంతా వెలగ చెట్ల మయంగా ఉంది. తోట చుట్టూ చూశారు. ఎవ్వరూ కనిపించలేదు. సరే కదా అని ఇద్దరు కావలసినన్ని కాయలు కోసుకుని ఒళ్ళో కట్టుకున్నారు. మన అమ్మ మనల్ని ఎంతో మెచ్చుకుంటుంది కదా అని ఇద్దరు సంతోషంతో పొంగిపోయారు. ఇంతలో ఉన్నట్టుండి ఒక రాక్షసుడు వాళ్ళకి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. ఆ తోట రాక్షసుడిది అని వాళ్ళకి ఏం తెలుసు పాపం. ఇద్దరూ ధైర్యవంతులు కాబట్టి ఆ రాక్షసుని చూసి అంతగా భయపడలేదు. రాక్షసుడు కళ్ళెర చేసి, ఊరి పిడుగులారా, నా తోటలోకే జొరబడ్డారా? నిజం చెప్పండి, ఇవన్నీ ఎవరి కోసం తీసుకెళ్తున్నారు అని గద్దించి అడిగాడు. చెప్పకుండా ఉంటే చంపుతాడేమో అన్న భయంతో మా అమ్మ కడుపుతో ఉంది, ఆమె కోరిక చెల్లించడానికి ఈ వెలగకాయలు తీసుకెళ్తున్నాము అని చెప్పారు. కడుపుతో ఉంది అనే మాట వినేసరికి రాక్షసుడికి చాలా సంతోషం కలిగింది.
ఆ ఇద్దరిని చెరో చేత గట్టిగా పట్టుకుని, మీ అమ్మకు పుట్టబోయే బిడ్డను నాకు ఆహారంగా ఇస్తే మిమ్మల్ని వదులుతాను, లేకుంటే ఇప్పుడే ఇక్కడే ఇద్దరిని గుటుక్కుమని మింగేస్తాను, ఏమంటారు అని రాక్షసుడు భీకరంగా బెదిరించి అడిగాడు. ప్రాణం అరచేతిలో పెట్టుకున్న ఇద్దరు సరే అలాగే ఇస్తానులే అని చెప్పి తప్పించుకుని ఇంటికి వచ్చేస్తారు. వెలక్కాయలు తెచ్చిన కొడుకుల్ని చూసి చూడడంతోనే తల్లికి ఎక్కడ లేని ఆనందము కలిగింది. వాళ్ళు తెచ్చిన వెలక్కాయల్ని పచ్చడి చేసుకుని తనివి తీరా తిన్నది. కానీ తన కొడుకులిద్దరూ ఆ రోజంతా ఒక మూల కూర్చుని వెక్కి వెక్కి ఏడవడం చూసి ఆమెకు ఏమీ తోచక, ఎందుకురా అలా ఏడుస్తున్నారు అని అడిగింది. మేము వెలగకాయలకు పోతే ఆ తోటలో మమ్మల్ని ఒక రాక్షసుడు పట్టుకుని, మీ అమ్మకు పుట్టే బిడ్డను నాకు ఆహారంగా ఇస్తే మిమ్మల్ని వదులుతాను, లేకపోతే మిమ్మల్ని మింగేస్తాను అని బెదిరించాడు. మేము అలాగే ఇస్తామని చెప్పి తప్పించుకు వచ్చాము, మాకు ఏమి చేయడానికి తోచలేదు అని ఘోరమని ఏడ్చారు. ఓస్ ఇంతే కదా, మీరెందుకు దిగులు పట్టం, ఆ సంగతి నీ చూసుకుంటాలే అని ఆమె వాళ్ళని ఓదార్చింది. కొన్నాళ్ళు గడిచాక ఆమె ఒక ఆడపిల్లను కన్నది. ప్రతిమలాంటి ఆ బిడ్డకు ముద్దుగా కనకమ్మ అని పేరు పెట్టారు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. ఈ సంగతి ఎలాగో రాక్షసుడి చెవిన పడింది. ఇంకేముంది, అమాంతంగా కనకమ్మను తినాలని బుద్ధి పుట్టింది. ఒకనాడు రాత్రి ఆ రాక్షసుడు బ్రాహ్మడి ఇంటిలోకి చొరబడ్డాడు. బ్రాహ్మడి భార్య తన బిడ్డకు పాలిస్తూ ఉన్నది. ఆ సమయంలో వాడు ఆమె వద్దకు వెళ్ళి, బిడ్డనిస్తావా లేకపోతే అందరినీ చంపమంటావా అని బెదిరించాడు. బ్రాహ్మడి భార్య తెలివిగా, ఇంకా సంవత్సరమేనా నిండలేదు కదా, ఇంకా కాస్త పెరగని, నీకే ఇస్తాను అని సమాధానం చెప్పింది. రాక్షసుడు ఆమె మాటకు ఏమీ అడ్డం చెప్పకుండా, సరే పండు బాగా మాగితేనే కదా తీయగా ఉంటుంది, మాగిన తర్వాతనే వస్తాను, అప్పుడైనా, ఇవ్వకపోతే మిమ్మల్ని అందరినీ చంపుతాను అని తన దారిని తాను వెళ్ళాడు. కనకమ్మకు 7 సంవత్సరాలు దాటినాయి. ఒకరోజు బ్రాహ్మణి భార్య కనకమ్మతో, ఏం చేయమంటావే తల్లి, ఇక నీ ప్రాణమంతా ఆ రాక్షసు చేతిలోనే ఉంది, వాడి చేతుల్లోంచి నీ సామర్థ్యం కొద్దీ తప్పించుకోవాలి అని కళ్ళ నీళ్లు పెట్టుకుంది. కనకమ్మ వీళ్ళందరికన్నా కూడా తెలియగలది. ఆమె తన తల్లితో, నీకెందుకమ్మా ఆ గొడవ, ఆ రాక్షసుడు నన్ను ఏమీ చేయలేడు, వాడి సంగతి నేను చూస్తాలే అని తల్లికి ధైర్యం చెప్పింది. ఎవరో చెప్పినట్టుగా ఆ మర్నాడు రాక్షసుడు కనకమ్మ ఇంటికి వచ్చాడు. ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండా కనకమ్మను రాక్షసుడి వెంట ఏడుపు దిగమేకుంటూ సాగనంపారు. రాక్షసుడు కనకమ్మను భుజం మీద ఎక్కించుకుని తన తోటదారి పట్టాడు. రాక్షసుడికి ఒక పెద్ద భవనం ఉంది. ఆ భవనం నిండా వింత వింత వస్తువులు ఉన్నాయి. కనకమ్మను ఆ భవనంలో దింపి రాక్షసుడు వేట కోసం అడవికి వెళ్ళాడు. కనకమ్మ ఆ భవనం చుట్టూ తిరిగి చూసింది. ఎన్నడూ చూడని వింత వింత వస్తువులన్నీ చూసి ఆమె ఎంతో సంతోషపడింది. తల్లిదండ్రుల మాట కూడా మర్చిపోయింది. ఒకనాడు కనకమ్మ భవనం చుట్టూ తిరిగి వస్తూ ఉండగా అక్కడ ఒక చక్కని గంధపు స్తంభం కనిపించింది. ఆ స్తంభం చాలా పెద్దది. అందులో ఒక పక్క చిన్న శీల ఉంది. కనకమ్మ ఆ శీలను చేత్తో అదిమింది. వెంటనే ఆ స్తంభంలో నుంచి ఒక తలుపు తెరుచుకుంది. కనకమ్మ తెల్లబోయింది. అయినా ఇది ఒకందుకు మంచిదే అని తీర్మానించుకుని స్తంభం లోపలి వెళ్ళి తలుపు మూసుకుంది. ఈ స్తంభం సంగతి ఇన్నాళ్ల నుంచి ఆ ఇంట్లో ఉంటున్న రాక్షసుడికి తెలియదు. వాడు రోజు వేటకు వెళ్ళి తిరిగి వచ్చేలోపుగా కనకమ్మ స్తంభంలోంచి బయటికి వచ్చి ఒక్కసారి ఆ ఉద్యానవనం అంతా ఒకసారి తిరిగి వచ్చి మరల స్తంభంలోకి పోయి తలుపు మూసుకునేది. రాక్షసుడు ప్రతిరోజు కనకమ్మ కోసం భవనం అంతా వెతికేవాడు. కనకమ్మ కనకమ్మ అని పెద్ద పులికేక పెట్టి పిలిచేవాడు. స్తంభంలో ఉండే కనకమ్మ ఇక్కడే ఉంటున్నాను అని సమాధానం చెప్పేది. రాక్షసుడికి స్తంభం కూడా మాట్లాడుతుందా అని అనుమానం వేసింది. ఈ స్తంభాన్ని ఇక్కడ ఉంచడమే తప్పు అని 2 చేతులతో బలం కొద్ది ఆ స్తంభాన్ని పీకి భుజం మీద పెట్టుకుని పక్క ఊర్లోని ఒక ఉద్యానవనంలో పారేశాడు. ఆ ఉద్యానవనాన్ని ఆ ఊరి రాజుగారు తన కుమారుడు ఆడుకోవడానికి మాత్రమే నిర్మించి ఉంచారు. ఆ సాయంత్రం స్తంభంలో నుండి కనకమ్మ బయటికి వచ్చింది. ఆమెకు అదొక వింతగానే తోచింది. రాక్షసుడి పీడ తొలగింది కదా అని సంతోషించింది. రోజు ఆ ఉద్యానవనం చుట్టూ తిరుగుతూ మంచి మంచి పువ్వులు ఏరుకుని హాయిగా కాలం గడుపుతూ ఉంది. ఒకనాడు రాజకుమారుడు ఉద్యానవనంలోకి ఆడుకోవడానికి వచ్చాడు. తోటలో పువ్వులు లేకపోవడం చూసి కోపంతో ఎవరో కొత్తగా పువ్వులు దొంగిలించడం మొదలుపెట్టారు. వాళ్ళు ఎవరైనా సరే చేతికి చిక్కారంటే వాళ్ళ పని పడతాను చూడు అనుకుంటూ ఆ వనమంతా గాలించి చూశాడు. ఒక మూల ఎవరో ఒక అమ్మాయి మల్లె పువ్వులు గిల్లుతూ ఉండడం చూసి
చప్పున వెళ్ళి ఆ అమ్మాయిని దొరికావా దొంగ అంటూ గట్టిగా 2 చేతులతోనూ పట్టుకున్నాడు. కనకమ్మ మొదట ఉక్కిరిబిక్కిరి అయిపోయింది, రాక్షసుడేమో అని భయపడి. కానీ అందమైన రాజకుమారుని చూసి సిగ్గుతో అలాగే నిలబడిపోయింది. రాజకుమారుడు కనకమ్మను చూడడంతోనే ఎలాగైనా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని తీర్మానించుకున్నాడు. ఇద్దరూ ఒకరిని ఒకరు పలకరించుకున్నారు. పెళ్లి చేసుకుందామంటే పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. రాజకుమారుడు కనకమ్మను రాజభవనంలోకి తీసుకుని వెళ్ళాడు. పెళ్లికి కావలసిన సన్నాహాలన్నీ చేయమని మంత్రులు ఆజ్ఞాపించాడు. కనకమ్మ భవనంలో ఉండే సంగతి రాక్షసుడికి ఎలాగో తెలిసిపోయింది. ఇక కనకమ్మను తినకుండా విడిచిపెట్టకూడదని నిశ్చయించుకుని గాజుల శెట్టి వేషంలో రాక్షసుడు రాజవీధిలో గాజులు అమ్ముతూ వస్తున్నాడు. పెళ్లి కూతురు కాబోయే కనకమ్మకు చేతి నిండా గాజులు తొడుక్కోవాలని కోరిక కలిగింది. వెంటనే గాజుల శెట్టికి కబురంపింది. శెట్టి వేషంలో ఉన్న రాక్షసుడు మంచి సమయం చిక్కిందనుకున్నాడు. కనకమ్మ గాజులు తొడుక్కుంటూ ఉండగా మెల్లగా రాక్షసుడు ఆమె చెవిలో, నిన్ను ఈ రాత్రికే నా ఇంటికి తీసుకెళ్లబోతున్నాను. నేనెవరనుకున్నావు? రాక్షసుని. ఈ రాత్రికే నిన్ను పొట్టన పెట్టుకుంటా చూడు అని చెప్పి ఒక్క పరుగుతో వెళ్ళిపోయాడు. ఈ సంగతి కనకమ్మ రాజకుమారుడితో చెప్పి ఎట్లాగైనా తప్పించమని వేడుకుంది. రాజకుమారుడికి ఒక ఉపాయం తోచింది. అచ్చంగా కనకమ్మ లాంటి ప్రతిమను చక్కెరతో తయారు చేయించి దానికి వేరు రంగులు అద్ది ఆమె పడుకునే మంచం మీదనే పడుకోబెట్టి ఒక గుడ్డతో కప్పేశాడు. కనకమ్మను మాత్రం ఆ రాత్రికి మరో గదిలో పడుకోబెట్టాడు. రాక్షసుడు ఎవరికీ తెలియకుండా గదిలోకి చొరబడ్డాడు. అక్కడ మంచం మీద ఉన్న చక్కెరపాకం ప్రతిమను 2 చేతులతో ఎత్తుకుని చరచరా వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళేసరికి చక్కెరపాకం అంతా మెత్తబడటం మొదలైంది. రాక్షసుడికి ఏమీ అర్థం కాక కొంచెమైనా కొరుకు తినాలని బుద్ధి పుట్టి కొంచెంగా తలపక్క కొరికాడు. తీయగా ఉంది. అరేరే కనకమ్మ, ఇంత తీయగా ఉన్నావు, భలే ఉన్నావు తీపి కనకమ్మ అంటూ వెర్రి రాక్షసుడు చేతిలోని పాకమంతా దిగమింగాడు. తెల్లవారగానే రాజకుమారుడు పంచదార పాకం ప్రతిమ చూడటానికి గదిలోకి వెళ్ళాడు. ఏముంది, పంచదార ప్రతిమ మాయమవటం చూసి కనకమ్మ దగ్గరికి వెళ్ళి సంగతంతా చెప్పాడు. కనకమ్మ కూడా ఆశ్చర్యపోయింది. ఇక రాక్షసుడి భయం కూడా తొలగిపోయింది. కనకమ్మ పరిచారకులను పంపి తల్లిదండ్రులను అన్నదమ్ములను తన దగ్గరికి రప్పించుకుంది. ఒక శుభముహూర్తాన కనకమ్మ రాజకుమారిని పెళ్లి చేసుకుంది. కనకమ్మ గొప్పతనానికి ఆమె పేద తల్లిదండ్రులు అన్నదమ్ములు ఎంతో సంతోషించారు. అంతటితో కథ కంచికి మనం ఇంటికి. కథ సమాప్తం. తర్వాతి కథ నమ్మకం. ఈ కథను రాసిన వారు శ్రీ కోలపల్లి ఈశ్వర్ గారు. వరహాల శెట్టి అనే వడ్డీ వ్యాపారి దగ్గర చంద్రం అనే కుర్రవాడు పనిచేస్తూ ఉండేవాడు. వాడు సేవకు తగిన జీతం రావటం లేదని వాడు ఆ పని మానేసి నాగభూషణం అనే మరొక ఆసామి దగ్గరకు వెళ్ళి పరీక్షించవలసిందిగా అడిగాడు. నాగభూషణం చంద్రం మాటలు విని సరే చూద్దాం అన్నాడు. ఇంతలో ఆయన లోపలికి వెళ్ళి 10 రూపాయల నోట్ల కట్టతో తిరిగి వచ్చి దాన్ని చంద్రానికి ఇస్తూ, ఈ డబ్బు మొత్తం 1000 రూపాయలు వరహాల శెట్టికి ఇచ్చిరా అన్నాడు. అలాగేనని చంద్రం ఆ డబ్బును తీసుకుని వెళ్ళి అరగంటలో తిరిగి వచ్చాడు. నాగభూషణం వాణ్ణి 1000 రూపాయలు సరిగా ఇచ్చావా అని అడిగాడు. ఇచ్చాను అన్నాడు చంద్రం. నాగభూషణం కోపంగా, నేను 10 రూపాయలు ఎక్కువ ఇచ్చాను, నువ్వు ఆ 10 రూపాయలు కొట్టేసి శెట్టికి 1000 రూపాయలే ఇచ్చావు, నువ్వు నాకు పనికిరావు అన్నాడు. అయ్యా, తమరు డబ్బు నా చేతికి ఇస్తూ అవి 1000 రూపాయలు అన్నారు. మీరు చెప్పిన తర్వాత కూడా మీ ఎదురుగానే ఆ డబ్బును లెక్క పెట్టడం మిమ్మల్ని నమ్మకపోవడం అవుతుందని మీరిచ్చిన డబ్బును అలాగే తీసుకుని వెళ్ళాను. కానీ శెట్టిగారికి ఇచ్చినప్పుడు లెక్క పెట్టి ఇచ్చాను. 10 రూపాయలు ఎక్కువగా ఉన్నాయి, దాన్ని మీకు ఇవ్వాలనుకున్నాను. కానీ నాపై అనుమానంతో మీరు అలా చేశారని తెలిసింది. నమ్మకం మీకెంత ముఖ్యమో నాకు అంతే ముఖ్యం. నాకు ఇక్కడ పని అవసరం లేదు అంటూ చంద్రం వెనక్కి తిరిగి, మీరు చెప్పిన పనికి 10 రూపాయలు సరిపోయింది అంటూ వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. ఈ కంటెంట్ నచ్చితే మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథలపై మీ అభిప్రాయాల్ని కామెంట్లో తప్పక పెట్టండి. అది మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.